దేవుని కృపను బట్టి నా పిల్లల్ని అయితే ఎప్పుడూ టార్చర్ చేయలే. వాళ్ళని అడిగినా చెప్తారు మీరు. నేను ఇక్కడ మీకు చెప్పటమే కాదు, నా పిల్లలు కూడా టార్చర్ పొందల చదువు విషయంలో. ఒకడికైతే స్కూల్కి పంపించాను కానీ ఎక్కలా బుర్రకి. చిన్నప్పుడు మీకు తెలుసా, 1 సంవత్సరం స్కూల్ మానిపించా వాడిని. ఎవడో చెప్పను, ఇద్దరిలో ఒకడిని. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాడు అవమానం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నువ్వు నా పరువు బయట వేస్తున్నావు డాడీ అని చెప్పుకునే రోజు వాడే చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం స్కూల్ మానిపించాను నేను. అప్పటిదాకా విశ్వాసులకు ప్రీచర్ని, ఇక ఆ సంవత్సరం అంతా వాడికి టీచర్ని అయ్యా. నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా వాడికి నేర్పా. ఇంకేం లేదు, నేను పరిచర్యకు పోయి రావటం, వాడిని కూర్చోబెట్టడం, వాడి చేత అన్ని రాయించటం, చదివించటం. దేవుని కృపను బట్టి వాడికి స్కూల్లో 6 తరగతులు చదివితే ఎక్కనిది, దేవుని కృపను బట్టి అంతా 2-3 నెలల్లో వాడికి అవగాహన కల్పించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. అట్లాగా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి అవసరమైతే నీకు తెలివి ఉంటే నేర్పుకో, కష్టపడి చదువు చెప్పుకో, బిడ్డలకు అవసరమైతే అవగాహన కల్పించుకో. నీకే చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ చేత 4 సలహాలు ఇప్పించు, ప్రోత్సహించు.